ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ శ్రీ మహాగణాధిపతి నమ. కరారవిందేన పదారవిందం ముఖారవిందే వినివేశయంతం వటస్య పుత్రస్య పుటేశయానం బలం ముకుందం మనసా స్మరామి. ప్రేక్షకుల నమస్కారాలు తెలియజేస్తూ మనం ముఖ్యంగా ఏ ఏ రాశుల వారు ఏ ఏ రంగులు ధరించాలి, ఏ ఏ నెంబర్స్ వాళ్ళకి బాగా యోగదాయకంగా ఉంటాయి. ఏంటంటే రత్నాలు ధరించేవారు పూర్వకాలంలో రత్నాలు వస్త్రాలు కూడా ఆయా రోజుల్లో ఆయా వస్త్రాలు ధరించినట్లయితే చాలా యోగదాయకంగా ఉంటుందని, అదేవిధంగా ఆ రాశుల వారికి ఆ యొక్క రంగులు ఎక్కువగా ముఖ్యమైన వ్యవహారాల్లో మనం బయటికి వెళ్ళేటప్పుడు తప్పనిసరిగా ఆ రంగులు ధరించడం ద్వారా పాజిటివ్ వైబ్రేషన్స్ డెవలప్ అవుతాయి. రెండోది, అనుకూలమైనటువంటి ఫలితాలు రావడానికి ఎక్కువ ఆలోచనలు ఉన్నాయి. అంటే కలర్స్ ఎప్పుడు కూడా మన శరీరం మీద ప్రభావం చూపిస్తాయి. తద్వారా మనం చేసే పనులు తప్పనిసరిగా విజయవంతం అవుతాయి. అదే అనుకోనటువంటి కలర్స్ మనం ధరిస్తే, వ్యతిరేకమైన కలర్స్ ధరిస్తే మన ఆలోచనలు వ్యతిరేకమైన భావాలతో ఉండడం ద్వారా మనం విజయాన్ని పొందలేకపోతాం. అందుచేత మన రాశికి ఏ కలర్ సూట్ అవుతుంది, ఏ కలర్ మనం వేసుకెళ్ళినట్లయితే మనం విజయాన్ని పొందుతాం, మనం తరచు ఏ దేవాలయానికి వెళితే మంచిది, ఏ నెంబర్స్ ఎక్కువగా వాడితే మంచిది, మన రాశికి ఏది సూటబుల్లో అది మనం చేసినట్లయితే విజయం తప్పనిసరిగా మనం చేతికి అందిపుచ్చుకుంటామని తెలియజేస్తూ మన రాశి గురించి తెలుసుకుందాం. మీనరాశి. ఈ మీన రాశి వారికి అధిపతి ఎవరయ్యా అంటే జూపిటర్, గురుడు. ఎంతటి కార్యక్రమాన్నైనా మీరు దూసుకుని వెళ్ళి చేయగలుగుతారు. మరి ఈ రాశి వారికి గోల్డ్ కలర్ మరి ఎక్కువగా వాడుతూ ఉండాలి. తెలుపు కలర్, తర్వాత రూబీ కలర్. ఈ మూడు కలర్స్ చాలా ఉపయోగాన్ని ఇస్తాయి. తెలుపు, ఎరుపు, గోల్డ్ కలర్స్ జీవితాన్ని మారుస్తాయన్నారు. ముఖ్యమైన వ్యవహారాల్లో మనం బయటికి వెళ్ళేటప్పుడు, ఒక ఇంటర్వ్యూస్ కానీ, ముఖ్యులతో చర్చించేటప్పుడు, వివాహాది ప్రయత్నాలు, ఏది శుభరూపమైనటువంటి కార్యక్రమం, ఈ పనిని మనం విజయం పొందాలి అంటే ఈ వస్త్రాలని ధరించాలి. రంగులు కూడా పగడం, ఎరుపు, తెలుపు, గోల్డ్ కలర్, కనక పుష్యరాగం, ఇటువంటివన్నీ కూడా ధరించవచ్చు. సంఖ్యల్లో నెంబర్ ఎంతయ్యా అంటే 3 నెంబర్ ఎక్కువగా వాడాలి మీరు. 3 తర్వాత 2, తర్వాత 1, 7, 9. 3, 2, 1, 7, 9 ఈ నెంబర్స్ని మీరు వాడడం ద్వారా మీకు అత్యద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి. అందుచేత తప్పనిసరిగా ఈ మనం చెప్పిన రంగులు వాడండి. తర్వాత ఈ నెంబర్స్ని ఎక్కువగా వాడండి. మనకి అధిపతి ఎవరయ్యా అంటే శివుడు, కాబట్టి శివారాధన చెయ్యండి. కాశీనాథుడికి కాలభైరవుడు చాలా ప్రాధాన్యత. అంచేత కాలభైరవాష్టకాన్ని మీరు పూజించిన, కాలభైరవుడిని పూజించిన ఈ రాశి వారి యొక్క జీవితం ఎంతో అత్యద్భుతమైన ఫలితాన్ని పొందుతుంది. వర్తమానంలో శాటర్న్ ప్రభావం ఉంది కాబట్టి కాలభైరవాష్టకం మీ జీవితంలో అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తుందని తెలియజేస్తూ, ఈ నెంబర్స్ పాజిటివ్ వైబ్రేషన్స్ మీకు కలుగుతాయి. ఈ రంగులు కూడా మీకు ఎంతో పాజిటివ్గా కలుగపడతాయి. ఎంతటి క్లిష్టమైన సమస్యనైనా మీరు సులభంగా సాధించగలుగుతారు. మీనరాశి వారికి విజయం వైపు మిమ్మల్ని తప్పనిసరిగా తీసుకెళ్ళడానికి ఈ రంగులు, నెంబర్సు, అవన్నీ చాలా, ఈ యొక్క ఆరాధన మీకు ఎంతో జీవితాన్ని మార్పు కలిగిస్తుందని తెలియజేస్తూ స్వస్తి. మేషరాశి. ఈ మేషరాశి వారు ధరించవలసిన రంగులు అంటే రత్నాలు అవ్వచ్చు, వస్త్రాలు అవ్వచ్చు. రత్నాల్లో మనకి పగడం ధరించడం మంచిది, కనకపుష్యరాగం ధరించడం మంచిది. అలాగే రూబీ రంగు చాలా గొప్పగా పనిచేస్తాయి. అదే వస్త్రాలకు వచ్చేటప్పటికి ఎరుపు రంగు, రూబీ రంగు వస్త్రాలు బాగా ధరించడం మంచిది. తెలుపు చాలా మంచిది. తర్వాత గోల్డ్ కలర్ అంటే బంగారపు రంగు వస్త్రాలు ధరించడం మంచిది. మరి సంఖ్యల్లో ఎక్కువగా 1, 2, 4, 7, 9 ఈ నెంబర్స్ ఎక్కువగా వాడటం మంచిది. అంటే ఈ యొక్క వస్త్రాలు, ఈ యొక్క రంగులు ధరించడం ద్వారా మనలో పాజిటివ్ వైబ్రేషన్స్ పెరిగి
ఏదైనా పని చేసినప్పుడు మంచి ఆలోచనలతో మనం ముందుకు వెళ్ళడం ద్వారా అనుకూలమైనటువంటి ఫలితాలు మనం సంప్రాప్తం అవడానికి అవకాశాలు ఉన్నాయి. అంటే ఒక ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు వివాహాది ప్రయత్నాలు, పెళ్లి చూపులకి ముఖ్యంగా పెళ్లి చూపులకి వెళ్ళేప్పటికి అమ్మాయికి ఏ రంగు వేయాలి, అబ్బాయి ఏ రంగు ధరించాలి, ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఎలాగా, ఉన్నతమైనటువంటి పని మీద మనం వెళ్ళేప్పుడు ఏమి చేయాలనే ఆలోచనలు సాధారణంగా రావు. అంచేత అటువంటి వారికి ఈ యొక్క విషయాలన్నీ ఉపకరిస్తాయనే ఉద్దేశంతో చెప్పడం జరుగుతోంది. అందుచేత మేషరాశి వారు మనం చెప్పినటువంటి రంగులు ధరించడం ద్వారా వాళ్ళలో పాజిటివ్ వైబ్రేషన్స్ పెరిగి కార్యజయాన్ని తప్పనిసరిగా పొందగలుగుతారు. కాబట్టి ముఖ్యమైన విషయాలకి, ముఖ్యమైనటువంటి పనులకి నెంబర్స్ వాడేటప్పుడు ఈ నెంబర్లు వాడండి, రంగులు వాడేటప్పుడు ఈ రంగులు మనం చెప్పిన రంగులు వాడండి. ఆరాధనలో సుబ్రహ్మణ్య స్వామిని ఎక్కువగా పూజించండి. అంటే శివారాధన బాగా కలిసి వస్తుంది. కాలభైరవ ఆరాధన కూడా వీరికి బాగా కలిసి వస్తుంది. అలాగే ప్రస్తుతం శని దోషం ఉన్నది కాబట్టి శని భగవానుడు శనీశ్వర ఆరాధనతో విజయాన్ని పొందగలుగుతారు. స్వస్తి. కుంభరాశి. ఈ కుంభరాశి వారికి మనకి అధిపతి ఎవరయ్యా అంటే శని, శాటర్న్. ఈ శని ప్రభావం ఈ రాశి వారికి ఎక్కువగా ఉంటుంది. అంచేత సంఖ్యల్లో 5, 6, 8 సంఖ్యలు మనం ఎక్కువగా వాడాలి. అధిపతి ఎవరయ్యా అంటే శని. లైట్ బ్లూ కలర్ వాడాలి. తర్వాత కలర్ తెలుపు రంగు వాడాలి. తర్వాత గ్రీన్ కలర్ వాడాలి. అంటే మానసికమైన ప్రశాంతంగా ఉంటారు, చాలా కష్టపడతారు, మంచి ఫలితాన్ని పొందుతారు, క్యాలిక్యులేషన్స్ చాలా కరెక్ట్గా ఉంటాయి, విజయం వైపుకు వెళ్ళగలుగుతారు. ఎన్ని ఇబ్బందులు వచ్చినా సరే లెక్క చేయకుండా విజయం వైపుకు దూసుకు వెళ్ళేటువంటి ప్రయత్నం ఖచ్చితంగా చేస్తారు. అంచేత ఈ రాశి వారు విజయం సాధించాలి అంటే వివాహాది ప్రయత్నాల్లో అగ్రిమెంట్స్ చేసుకునేటప్పుడు, ముఖ్యులు కలుసుకునేటప్పుడు, ఉద్యోగాలు ఇంటర్వ్యూస్కి వెళ్ళేటప్పుడు, ఇలా ఏదైనా ముఖ్యమైన పని మీద వెళ్ళినప్పుడు తెలుపు రంగు, లైట్ బ్లూ కలర్, గ్రీన్ కలర్ ధరించండి. విజయం మీరు సాధించగలుగుతారు. సంఖ్యలు 5, 6, 8 సంఖ్యలు వాడండి. అవి టోటల్ సంఖ్యలు వచ్చినా పర్వాలేదు. మరి ఆరాధనలో శని భగవాను ఆరాధించడం చాలా మంచిది. అంటే శివారాధన ఎక్కువగా చేయాలి. శని భగవానుడి యొక్క స్నేహితుడైన ఆంజనేయ స్వామిని ఎక్కువగా, అంచేతనే శనివారం ఆంజనేయ స్వామిని పూజించడం, సింధూరంతో పూజించండి. ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన కూడా ఆంజనేయ స్వామి ఏ విధంగా అయితే వేగంగా వెళ్ళి చేయగలడో, మంచి ఆలోచనతో చేయగలడో, ఆయన ఆరాధించడం ద్వారా మనకు కూడా మంచి ఆలోచనలు పుడతాయి. మనం చేసే కార్యక్రమాలు వేగవంతంగా మనం పూర్తి చేయగలుగుతాం. అందుచేత ఆంజనేయ స్వామిని ఆరాధించండి, విజయాన్ని మీరు సాధించండి. శని భగవానుడిని ఆరాధిస్తూ ఉండండి. తద్వారా విజయాన్ని తప్పనిసరిగా మీరు పొందగలుగుతారు. ఈ చెప్పిన రంగులు, రత్నాలు, నెంబర్స్ ఇవి మీ జీవితంలో మీకు ఎంతో ఉపయోగపడతాయని చెప్పి తెలియజేస్తూ స్వస్తి.